హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎంబి న్యూస్ అండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అప్‌కమింగ్ సినిమా 'వారణాసిపై' గ్లోబల్‌గా ఉన్నటువంటి ఆడియన్స్‌లో ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉందో మనందరికీ తెలిసిందే. 2024 జనవరిలో 'గుంటూరు కారం' సినిమా ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకొచ్చిన సూపర్ స్టార్ ఆ సినిమా ద్వారా మరొకసారి తన స్టార్‌డమ్‌తో మంచి విజయం అయితే అందుకున్నారు. దాని అనంతరం ఆయన 'వారణాసి' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా గ్రాండ్ లెవెల్‌లో 120కి పైగా దేశాల్లో విడుదలవుతోంది. ఇక ఈ సినిమాలోని రుద్ర పాత్ర కోసం మహేష్ బాబు గారు శారీరకంగా ఎంతో శ్రమ పడుతున్నట్లు చెప్తోంది టీమ్. ఇక ఈ సినిమా తనకి డ్రీమ్ ప్రాజెక్ట్ అని, సినిమా కోసం తాను ఎంతైనా కష్టపడటానికి సిద్ధమేనని 'వారణాసి' సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ సందర్భంగా మన సూపర్ స్టార్ చెప్పకనే చెప్పారు. మరోవైపు 'జక్కన్న' రాజమౌళి కూడా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా చెక్కుతున్నారట. ప్రతి సన్నివేశాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి తెరకెక్కించే 'జక్కన్న' తనకెంతో ఇష్టమైన అభిమాన సూపర్ స్టార్‌తో తొలిసారిగా పనిచేస్తూ ఉండటంతో సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారట. పలు టీములు కలిసి ఎంతో భారీ వ్యయంతో శ్రమటోడ్చి నిర్మిస్తున్న 'వారణాసికి' 1,300,00,00,000 భారీ వ్యయం అయితే వెచ్చిస్తున్నారు. కేఎల్ నారాయణ షోయింగ్ బిజినెస్ సంస్థ ద్వారా రాజమౌళి తనయుడైనటువంటి కార్తికేయ గ్రాండ్ లెవెల్‌లో హాలీవుడ్ స్థాయిలో 'వారణాసి' నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు 'పృథ్వీరాజ్ సుకుమారన్' విలన్‌గా చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే 'వారణాసి' రిలీజ్ అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కోసం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారట. ఇప్పటికే 'గుంటూరు కారం' తర్వాత 'వారణాసి' రిలీజ్ సమయానికి 3.5 ఏళ్ల గ్యాప్ అయితే వస్తుంది. ఒక రకంగా కెరీర్ పరంగా మరోవైపు ఇతర హీరోలందరూ కూడా కొంత ఫాస్ట్‌గానే సినిమాలు చేస్తున్నారు. అయితే 'జక్కన్న'తో సినిమా అంటే కొంత టైం పడుతుందనేది మనందరికీ తెలిసిందే. అందుకే 'వారణాసి' రిలీజ్ అనంతరమే తదుపరి సినిమాని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు మన ప్రియతమ సూపర్ స్టార్ ప్లాన్ అయితే రచిస్తున్నారట. ఇప్పటికే 'సందీప్ రెడ్డి వంగ'తో ఒక సినిమా ఉంటుందని, అలానే 'సుకుమార్'తో పాటు పలు ఇతర దర్శకులు కూడా మహేష్ బాబు గారితో వర్క్ చేసేందుకు సుముఖంగా ఉన్నారని, మరీ ముఖ్యంగా 'వారణాసి' రిలీజ్ అనంతరం ఇప్పటికే పాన్ ఇండియన్ స్థాయిలో ఆయన క్రేజ్ వెలిగిపోతూ ఉండటంతో, ఆ సినిమా అనంతరం గ్లోబల్‌గా హీరోగా విపరీతమైనటువంటి మార్కెట్‌ని, క్రేజ్‌ని కూడా మహేష్ అందుకుంటారు కాబట్టి, మరికొందరు టాప్ దర్శకులు కూడా ఆయన యొక్క లిస్ట్‌లో ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇకపై సినిమాల యొక్క వేగం భారీగా పెంచి, సాధ్యమైనంత వరకు త్వరగా సినిమాని విడుదల చేసేందుకు ఆయన తన టీమ్‌తో ప్రణాళికలు రచిస్తున్నారట. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు 'వారణాసితో' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు గట్టిగా అయితే చెప్తున్నాయి. ఇక సూపర్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా గ్లోబల్‌గా 'వారణాసిపై' తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన 6 పాటలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, చోప్రాతో పాటు ఇతర నటీనటుల స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, అలానే ఇతర డిపార్ట్మెంట్స్‌లో పనిచేసినటువంటి పిఎస్ వినోద్ ఫోటోగ్రఫీ, శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ సంస్థల పనితనం వెరసి ఈ సినిమాని గ్లోబల్ బ్లాక్ బస్టర్ చేయటం ఖాయమని తెలుస్తోంది. ఇక 'వారణాసి' సినిమా ఏప్రిల్ 7, 2027న విడుదల కానుండటంతో ఆపై అతి త్వరలోనే ఒక్కొక్కటిగా సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్‌ని ఇచ్చేందుకు టీమ్ కూడా సన్నాహాలు చేస్తోందట. మొత్తంగా అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం తమ అభిమాన ఫ్యాన్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల వేగం పెంచాలనుకోవటం నిజంగా ఎంతో శుభ సూచకం మరియు ఆనందదాయకం. ఆ పైన తదుపరి ఆయన ఎవరెవరితో సినిమాలు చేస్తారో, ఏ ఏ సినిమాలు ఫిక్స్ అవుతాయో తెలియాలి అంటే త్వరలోనే మనం కొన్నాళ్ల వరకు వెయిట్ చేయక తప్పదు. 'వారణాసి' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం.